ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. ప్రజలకు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండి వారికి చేదోడు వాదోడుగా ఉంటానని మాజీ మంత్రి, తుని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దాడిశెట్టి రాజా అన్నారు. కాకినాడ జిల్లా తునిలో వైఎస్ఆర్సీపీ నూతన కార్యాలయాన్ని సీనియర్ నాయకులు కృష్ణుడితో కలిసి రాజా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలైనా చేసిందేమీ లేదని అన్నారు. అమలు కాని హామీలిచ్చి అధికారంలోనికి వచ్చారని, సమయం ఇచ్చి చూడాలని, తరువాత మన పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి ఎవరికి అన్యాయం జరిగినా కలిసి పోరాటం చేద్దామని అన్నారు. కార్యకర్తలు అధైర్యపడకుండా ఉండాలని, కాపాడుకునే బాధ్యత నాది అని రాజా భరోసా ఇచ్చారు. రాబో 5 సంవత్సరాల కాలంలో పార్టీని బలోపేతం చేసుకుని అధికారంలోకి తెచ్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, 3 మండలాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మన పార్టీ ఓటమి చెవి చూస్తుంది. మళ్ళీ పార్టీ రికాల్ అవుతుంది డెఫినెట్ గానీ. ఎందుకంటే వాళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి ప్రజలు వాళ్ళకి ఓటు వేయడం జరిగింది. చూస్తానే ఉన్నాం. 3వ నెల వస్తుంది. ప్రజెంట్ అయితే ఏమీ చేయలేదు, కానీ వాళ్ళకి కూడా కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూసిన తర్వాత ఖచ్చితంగా మనం ప్రభుత్వం మీద ఎందుకు చేయరని చెప్పేసి ప్రశ్నించి పరిస్థితి తీసుకుందాం, చేయిందాం కూడా దగ్గరుండి. ఎవరు పెన్షన్లు తీసేసినా అందరూ కలిసి పోరాడదాం ఖచ్చితంగా. ఎందుకంటే అపోజిషన్లో ఉన్న నాయకుడు మంచి చెడ్డ ఉన్న నాయకుడు కాదు. బయటికి 4 మంచి మాటలు చెప్పిన కసాయి మనస్తత్వం. ఖచ్చితంగా అందరూ ఐక్యంగా ఉండి, మన కార్యకర్తలు అందరూ ఐక్యంగా ఉండి, ఎవరికి ఏ సమస్య వచ్చినా కృష్ణ గారు ఉన్నారు, నేనున్నాను, మొత్తం అందరూ ఉన్నారు, మన రాజు గారు ఉన్నారు, రమణ గారు ఉన్నారు, అందరూ ఐకమత్యంగా పోరాటం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ఇక ఒక ఆఫీస్ ఒకటి మనం పెట్టుకోవడం జరిగింది. మంచి ఆఫీస్ ఇది, నూతన కార్యాలయం. ఖచ్చితంగా వచ్చిన కంపల్సరీ ఇక్కడ 10 నిమిషాలు గడపడానికి ప్రయత్నం చేయాలి. నేను కూడా ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి అందుబాటులో ఉంటాను. ఇక్కడ 1 గంట 2 గంటలు అందుబాటులో ఉంటాను, ఊర్లో ఉంటుంది. ఖచ్చితంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఏ కార్యక్రమం ఉన్నా నేను అందుబాటులో లేకపోయినా కృష్ణ గారని, రమణ గారని, రాజు గారని, మన నాయకులందరూ అందుబాటులో ఉంటారు. మనందరూ ఒక పార్టీ, అందరూ కలిసి మళ్ళీ కష్టించి మళ్ళీ పార్టీ మన అధికారంలో తీసుకురావాలి రానున్న 5 సంవత్సరాల్లోనే.